ఈరోజు వీడియో వచ్చేసి వెయిట్ లాస్ సిరీస్లో ఇంకొక వీడియో అనమాట. యాక్చువల్గా వెయిట్ లాస్ సిరీస్ అని నేను చేయలేదు, కానీ వెయిట్ లాస్ గురించి చాలా వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఇది కూడా ఒక సిరీస్ అని అనుకోండి. కాకపోతే వీక్లీ ఒకటి కాదు, ఎప్పుడైనా ఒక వీడియో చేస్తాను. అండ్ మీకు తెలియనట్టయితే నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూడనట్టయితే నేను డెలివరీ అప్పుడు 70 kgs ఉండేదాన్ని. ఇప్పుడు నా వెయిట్ 51 kgs. మా పాప 1.5 years అనమాట. ఇప్పుడు ఇందులో ఒక 10 kgs 60 kgs వరకు నార్మల్గా తగ్గిపోయాను, కానీ మిగిలిన 9 ఇప్పుడు నేను 51 kgs ఉన్నాను. ఈ 9 kgs నేనే తగ్గించుకున్నాను, అది కూడా 3-4 months స్పాన్లోనే. ఈ వెయిట్ ఎలా తగ్గింది అనేది మీరు ప్రీవియస్ వీడియోస్లో చూడొచ్చు. కాకపోతే ఈ వెయిట్ తగ్గించుకోవడంలో ఈ ప్రాసెస్లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, నేనే కాదు వెయిట్ లాస్ అనేది పెద్దగా ఐడియా లేకుండా స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరూ ఈ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు, ఈ మిస్టేక్స్ అయితే చేస్తారు. వీటిని ఎలా చేయకుండా ఉండాలి, ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఏంటి అనేసి ఈ వీడియోలో నేను మీతో చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. డైట్ గురించి అందరూ చెప్తారు, కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఎవరు చెప్పరు. ఒక డైట్ అనేది కరెక్ట్గా ఫాలో అవ్వకుండా ప్రాణాల మీద తెచ్చుకున్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు విన్నింది నిజమే, ఇలాంటివి కూడా జరుగుతాయి. సో అలాంటివి జరగకుండా ఉండాలంటే మీరు ఫుడ్లో మీరు డైట్ చేసేటప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అని నేను చెప్తాను. ఫస్ట్లీ వెయిట్ లాస్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చే ఫస్ట్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. వెయిట్ లాస్ స్టార్ట్ చేశాక మీకు వచ్చే ఫస్ట్ ప్రాబ్లం కాన్స్టిపేషన్. నాకు తెలిసి నేనే కాదు, చాలా దగ్గరలో కూడా నేను చెప్పా కదా, ఫేస్బుక్లో వెయిట్ లాస్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అని ఒక గ్రూప్ని చూసి వాళ్ళ దగ్గర ఐడియాస్ తీసుకొని, ఈ గైడెన్స్ తీసుకొని నేను వెయిట్ లాస్ అయ్యాను. ఆ గ్రూప్లో కూడా చాలామంది చేసిన కంప్లైంట్ ఏంటి అంటే, వెయిట్ లాస్ స్టార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా కాన్స్టిపేషన్ ఫేస్ చేస్తారు. ఇది ఎందుకు అంటే, మీరు నార్మల్గా తీసుకునే ఫుడ్ అమౌంట్ అనేది మీ బాడీకి అలవాటు అయిపోయింటుంది. అది ప్రాసెస్ అవుతూ ఉంటుంది మీ ఇంటెస్టైన్స్లో, వేస్ట్ అనేది ఆటోమేటిక్గా బయటకు వచ్చేసింది. మీరు ఫుడ్ అనేది తగ్గించేసినప్పుడు ఆ ప్రాసెస్ స్లో అయిపోతుంది. సో మీరు ఇనిషియల్ డేస్లో కాన్స్టిపేషన్ అనేది చూస్తారు. ఈ కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి అంటే, ఫ్రూట్స్ తినండి, వెజిటబుల్స్ తినండి, చాలా చాలా వాటర్ తాగండి. ఇలా చేశారంటే ఫ్రూట్స్లో, వెజిటబుల్స్లో ఉన్న ఫైబర్ అనేది మీ ఫుడ్ ప్రాసెసింగ్ని కొంచెం ఫాస్ట్గా చేస్తాయి. వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటే ఇంటెస్టైన్స్లో మీ ఫుడ్ అనేది ప్రాసెస్ అయ్యి ఎక్స్ట్రా వేస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో మీరు కాన్స్టిపేషన్ వెయిట్ లాస్ స్టార్ట్ చేశాక ఫేస్ చేశారంటే ఖచ్చితంగా ఈ పని చేయండి. వాటర్ తాగండి, ఫ్రూట్స్ తినండి, వెజిటబుల్స్ తినండి. ఆటోమేటిక్గా కాన్స్టిపేషన్ అనేది తగ్గిపోతుంది. అప్పటికీ కూడా మీ కాన్స్టిపేషన్ తగ్గలేదంటే మీరు జనరలీ మనకు దొరుకుతుంటాయి కదా, క్రమఫిన్ లాంటివి, ఈ స్టూల్ సాఫ్ట్నర్స్ లాంటివి మీరు తీసుకోవచ్చు. అంటే మైల్డ్ వర్షన్తో స్టార్ట్ చేయండి. హెవీగా తీసుకున్నారంటే అలవాటు అయిపోతుంది. అది కూడా ఒక 3-4 days తీసుకొని మానేయడానికి ట్రై చేయండి. ఆ లోపల మీరు బాడీని ఫుడ్తో క్యూర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మెడిసిన్స్ పైన ఎక్కువగా రిలై అవ్వకండి. వెయిట్ లాస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్లో సెకండ్ ప్రాబ్లం వచ్చేసి హెయిర్ ఫాల్ అనమాట. ఇది నేను ఖచ్చితంగా చెప్తాను, ఇది నేను చేసిన తప్పే. వెయిట్ ఎంత త్వరగా తగ్గిపోయాను నేను. వెయిట్ తగ్గిపోవడం ఒక 5 to 6 kgs వెయిట్ తగ్గిపోయిన తర్వాత అంతే స్పీడ్గా నా హెయిర్ రాలిపోవడం స్టార్ట్ అయింది. ఇప్పటికీ కూడా నాకు రోజుకు ఇంత హెయిర్ ఫాల్ అవుతుంది. యాక్చువల్లీ నాకు హెయిర్ రాలేదు అసలు. నా హెయిర్ ఇంత థిక్గా ఉండేది. డెలివరీ అయినప్పుడు కూడా మీరు నా పాత పిక్స్ ఏమైనా ఇన్సర్ట్ చేస్తాను, నా హెయిర్ అనేది షార్ట్గా ఉన్నప్పుడు ఇంత థిక్గా ఉండేది. ఇప్పుడు నా హెయిర్ వాల్యూమ్ అనేది ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది. రీజన్ నేను డైట్లో చేసిన మిస్టేక్స్. ఇప్పుడు మీరు ఫుడ్ అనేది తగ్గించేసినప్పుడు క్వాంటిటీ కానీ, అలాగే నేను డైరీ ప్రోడక్ట్స్ కూడా మానేశాను. అంటే బాడీలోకి ప్రోటీన్ కానీ, కాల్షియం కానీ ఇంటేక్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మీరు తగ్గించాలని లేదు, బట్ నా కేసులో జరిగింది ఏంటి అంటే, ఇవన్నీ ఒకేసారిగా మానేయడం వల్ల, వీటికి సబ్స్టిట్యూట్గా నేను ఏది తీసుకోకపోవడం వల్ల నా హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువైపోయింది. అది ఇప్పటికీ తగ్గట్లేదు. ఇప్పుడు నేను రియలైజ్ అయ్యి చేస్తున్న పని ఏంటి అంటే, నేను హెయిర్ కోసం సప్లిమెంట్స్ తీసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది డెలివరీ అయిన వెంటనే చేసి ఉండాల్సింది, నాకు తెలియదు. అంటే దీనిపైన నాకు ఐడియా లేదు. బట్ అందరికీ కూడా నాకు డెలివరీ తర్వాత అయ్యే హెయిర్ ఫాల్ ఆగిపోయింది. అప్పుడు కూడా నా హెయిర్ బాగానే ఉంది, బట్ ఇప్పుడు అవుతున్న హెయిర్ ఫాల్ అయితే ఆగట్లేదు. ఇప్పుడు సప్లిమెంట్స్ తీసుకోవడం స్టార్ట్ చేసి 1 week అయింది. ఇప్పటికీ కూడా నాకు ఇంత హెయిర్ రాతుంది. నేను ఎక్కడ చూసినా నాకు హెయిరే కనిపిస్తుంది. చాలా బాధేస్తుంది హెయిర్ ఫాల్ అవుతుంటే. సో చెప్తున్నాను, దీనికి మీరేం చేయాలి అంటే, హెయిర్ ఫాల్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా ఒక మల్టీవిటమిన్ సప్లిమెంట్ అనేది ఖచ్చితంగా మీ డైట్లో జాయిన్ చేసుకోండి. మీరు డైట్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఏ ఫుడ్ తగ్గించేసినా దాని డెఫిషియన్సీ రాకుండా ఉండాలి అంటే మీరు ఒక మల్టీవిటమిన్ సప్లిమెంట్ అనేది
ఖచ్చితంగా రోజు తీసుకోవాలి. అలా అయితే మీకు హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వెయిట్ లాస్ ప్రాబ్లం ఏంటి అంటే, మీరు డైట్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్నిసార్లు ఒక 1 వీక్ 10 డేస్కే ఇంకా చేయలేం రా బాబు మానేద్దాం అనిపిస్తుంది. ఎనర్జీ లేకుండా అస్సలు లేయలేక తిరగలేక చాలా ఇబ్బంది పడిపోయేలాగా అయిపోతుంది కొన్నిసార్లు బాడీకి. ఇది ఎందుకు అంటే ఇది మనం చేసే మిస్టేకే. ఎక్స్ట్రీమ్ డైట్స్ ట్రై చేస్తారు స్టార్టింగే, అది వర్కౌట్ అవ్వదు ప్రాక్టికల్గా. అంటే మీరు టోటల్గా కార్బోహైడ్రేట్స్ మానేసి, అంటే రైస్ కానీ రోటీ కానీ ఏది తీసుకుండా ఒట్టి నాన్ వెజ్ ప్రోటీన్ మాత్రం తీసుకునే డైట్స్ కూడా చేస్తుంటారు జనాలు. ఇట్స్ స్టూపిడ్, ఇట్స్ నాట్ ప్రాక్టికల్. యాక్చువల్లీ మీ బాడీ ప్రాసెస్ అంత నాన్ వెజ్ని అయితే అసలు ప్రాసెస్ చేయలేదు. అదే కాదు, ఏ ఒక్క రకమైన ఫుడ్ తీసుకున్నా బాడీలో ఏదో ఒక డెఫిషియన్సీ వస్తుంది, దాని తర్వాత ప్రాబ్లమ్సే వస్తాయి. బాడీ ఫంక్షన్ అవ్వాలంటే మీకు కార్బ్స్ కావాలి, ప్రోటీన్ కావాలి, హెల్తీ ఫ్యాట్స్ కావాలి, ఇంకా ఫైబర్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫైబర్ కావాలి, మినరల్స్ కావాలి, వైటమిన్స్ కావాలి. మీకు బాడీకి అన్నీ కావాలి. ఏదో ఒకటి పూర్తిగా మానేస్తే బాడీకి కావాల్సినవన్నీ రావు. సో ఖచ్చితంగా కార్బ్స్ కూడా తీసుకోండి. మీరు నార్మల్ కార్బ్స్ రైస్ తీసుకోలేకపోతే కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకోండి. అరికలు, సామలు, ఈ కొర్రలు, బ్రౌన్ రైస్ కానీ, ఓట్స్ కానీ, గోధుమ రవ్వ కానీ, ఇలాంటివి చాలా ఉంటాయి కాంప్లెక్స్ కార్బ్స్. అట్లీస్ట్ ఇవైనా తీసుకోండి. మీరు రైస్ మానేయాలి, రోటీ మానేయాలి అనుకున్నప్పుడు పూర్తిగా అన్నీ మానేసి బాడీ నార్మల్గా ఫంక్షన్ అవ్వాలి అంటే లాంగ్ రన్లో చాలా దారుణమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అందుకనేసి ఎప్పుడు ఒక డైట్ చేసేటప్పుడు బాడీకి అన్నీ వచ్చేలాగా చూసుకోండి. నాకు తెలిసి జనరలీ వెయిట్ లాస్ స్టార్ట్ చేసి డైట్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట ఇవి. ఈ 3 ప్రాబ్లమ్స్ని నేను అడ్రస్ చేశాను. ఇవి కాకుండా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ మీకు వచ్చాయి వెయిట్ లాస్ ఎప్పుడు అంటే మీకు కమెంట్స్లో నాకు చెప్పచ్చు. నేను ఖచ్చితంగా దాని గురించి ఒక వీడియో చేయడానికి, తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. సో మొత్తం మీద అదనమాట. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయండి. మీ హెల్త్ని కాపాడుకోవడానికి ట్రై చేయండి. ఏదంటే అది చేయకండి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పేశాను. మీకు ఇది పనికొచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో నేను ఎప్పుడు వీడియో చేసినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.